ముకుంద జ్యువెలరీలో వడ్డానం మేళా అక్టోబర్ 4 నుంచి 12 వరకు ఫ్లాట్ 9.99% VA ఆఫర్ మీకోసం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిషరత్న, జ్యోతిష చక్ర నిపుణ వైభవ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. అక్టోబర్ మాసం రాశి ఫలాల గురించి ఒకవేళ మనం మాట్లాడుకుంటే, రాశి ఫలాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఒక నెలల పాటు అంటే సూర్య గమనాన్ని అనుసరించి మాస ఫలితాలు అనేవి చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ అక్టోబర్ మాసం ఎలా ఉండబోతుంది? ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం. అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో. ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి చెప్పుకుందామండి. ఎలా ఉండబోతోంది గ్రహస్థితి? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే 1-10-2025 నుంచి 30 అక్టోబర్ 2020 వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు. సో అది అతిచారం రీత్యా అనుకోండి, ఏ రీత్యా అనుకోండి, 18 అక్టోబర్ 2025 నుంచి 10-11-2020 వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు. సో కానీ ఒక నెలే ఉంటారు, ఇంచుమించు చెప్పాలంటే ఒక నెల కూడా కాదు. సో 23 days 24 days ఉంటారు. అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి. ఎందుకంటే వక్రించి మళ్ళీ మిథునంలోకి వెళ్తారు, మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు. కానీ మనకి ఇప్పుడు కర్కాటకంలో వచ్చింది అనుకోండి, మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే, మన రాశి నుంచి 2, 5, 7, 9, 11 స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారో ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం, నిరుద్యోగులకు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్ రావడం, నేమ్ అండ్ ఫేమ్, ఫారెన్ టూర్ విజిట్స్, ఇలాంటివన్నీ రావడం. అది లగ్నరీత్యా చూస్తారా, రాశిరీత్యా? రాశిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాశిరీత్యా చూస్తాం. మామూలుగా జాతకం బాగుంటే కనుక ఇది యాడ్ అవుతుందండి. 50% జాతకం ఉంటే కనుక 50% గోచారం. కానీ గోచారంలో మటుకు ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ నెలల్లో వివాహం ఫిక్స్ అవ్వచ్చు. మొన్నటిదాకా వాళ్ళకి 4th హౌస్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి 5th హౌస్లో ఉంటారు కదా. ఇప్పుడు మీన రాశి వాళ్ళు ఉన్నారు, చతుర్థ స్థానంలో ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ నెలలు 25 రోజులు మనకి 5th హౌస్లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నెలలు గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిరేందుకు అవకాశం ఉంది, అలాగే సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్, మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి. సో గురువు వచ్చేసి మనకి ఈ 18-10 నుంచి 10-11 దాకా కర్కాటక రాశిలో ఉంటారు. మనకి రాహు యాస్టీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు. కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు. శని మనకి మీన రాశిలో ఉంటారు. అలాగే శుక్రుడు మటుకు నీచ స్థానంలో ఉంటారండి ఈ మాసం అంతా. అలాగే మనకి అక్టోబర్ 15 to నవంబర్ 15 ఫిక్స్డ్ అండి. ప్రతి సంవత్సరం కూడా రవి నీచ స్థానంలో ఉంటారు అన్నమాట. ఏప్రిల్ 15 to మే 15 ఉచ్చ స్థానంలో ఉంటారు. అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అక్టోబర్ 15 to నవంబర్ 15 రవి నీచలో ఉంటారు కాబట్టి చలి ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తులలోకి వెళ్తారు. సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే కుజుడు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు. అలాగే బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు. ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి. ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి. ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా వచ్చేటటువంటి ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ మాసం మొత్తం కూడా? కుంభరాశి వారు అనగానే మనకి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, మనకి పూర్వభద్ర 1-2-3 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి కుంభరాశిలోకి వస్తుంది. వీరు కూడా మిశ్రమంగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎంత గురుబలం పంచమ స్థానంలో చాలా బాగున్నా, ముఖ్యంగా ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉండడం. అంటే లాస్ట్ ఫేజ్లో ఉన్నారు, లాస్ట్ 2.5 years ఫేజ్లో ఉన్నారు. 6 months అయిపోయింది కాబట్టి ఇంకా 2 years ఫేజ్లో ఉన్నారు. కానీ కూడా రాశిలో రాహు ఉన్నాడు. ఇందాక మనం సింహరాశి చెప్పుకున్నాం చూడండి, రాశిలో కేతు ఉన్నాడని. సో ఇది కూడా గ్రహణ సమయం అనమాట. రాశిలో రాహు ఉండడం చేత చెప్పగా సూర్యగ్రహణం లాంటిది వచ్చినా కూడా మనకి సూర్యుడు కనిపించడని. సో అలా మనం ఎంత మంచితనం ఉన్నా, హెల్పింగ్ నేచర్ ఉన్నా, మంచి గుణాలు ఉన్నా, మంచి క్యారెక్టర్ ఉన్నా, ఎంత బెస్ట్ ఉన్నా కూడా బయట పడనివ్వడు. బయట వేరేగా చూపిస్తాడనమాట. మనం ఏమనకపోయినా ఎవరినో ఏదో అన్నారని, చిన్న మాటకి పెద్ద గొడవ అయిపోయిందని, ఎవరినో కామెంట్ చేసామని, ఎవరికో డబ్బులు ఇచ్చేది కొంచెం లేట్ అయినా కూడా చాలా పెద్ద గొడవ అయ్యి ఆ డబ్బులు ఇచ్చినట్టు, అసలు మన పేరు పోవడం, నేము ఫేమ్ అంతా పోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట సాధారణంగా ఈ గ్రహణాలు అంటూ ఉంటే. అనుకుండా మన గ్రహణం కూడా ఈ రాశి మీద రావడం, ఆ పూర్వభాద్ర నక్షత్రం మీద. ఇది కాకుండా ఏలినాటి శని ఎఫెక్ట్. ఇది కాకుండా కుంభరాశికి చతుర్థ భాగ్యాధిపతి, యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు నీచలో ఉన్న ప్రస్తుతం ఈ నెలలు. సో దాని నుంచి కూడా డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం జరుగుతుంది. అలాగే మన వెహికల్ ఖర్చు, వెహికల్ మెయింటెనెన్స్, సర్వీసింగ్ కూడా ఎక్కువ అవుతాయి. ఇది కాకుండా సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు. అదే కాకుండా సప్తమ స్థానాధిపతి అయిన రవి కూడా నీచలో ఉన్నాడు. సో సప్తమ స్థానం అంటేనే భర్త లేదా భార్య, ఇమీడియట్ బాస్, అలాగే మెయిన్గా బిజినెస్ లేదంటే బిజినెస్లో ఉన్న పార్ట్నర్, ఇవన్నీ ప్లేసెస్లో కూడా ఇబ్బందులు ఎదురవచ్చు. అంటే మెయిన్గా భార్యాభర్తల మధ్యన అన్యోన్యత లోపించడం, అలాగే బిజినెస్ ఉంటే కనుక పార్ట్నర్తో దెబ్బలాటలు జరగడం, అలాగే జాబ్ చేసే వాళ్ళకైతే కనుక
ఇమీడియట్ బాస్ తోటి చిన్న చిన్న ఇబ్బందులు జరగడం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట. కాబట్టి నన్ను అడిగితే గురుబలం ఒక్కటే ఉండడం చేత అది కాపాడబడుతుందండి. మిగతా అన్నీ కొంచెం మైనస్గా ఉన్నాయి. కాబట్టి కొంచెం మౌనంగా ఉంటే ఈ మాసం అంతా కూడా బాగుంటుంది. అలాగే స్పెక్యులేషన్స్ జోలికి వెళ్ళొద్దు, మెయిన్గా షూరిటీస్ పెట్టవద్దు, అలాగే మధ్యవర్తిత్వం వహించవద్దు. అలాగే కొత్త ఎక్స్పాన్షన్కి వెళ్ళడం, లేదంటే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం కానీ లేదంటే ఎక్స్పాన్షన్ కానీ ఆ జోలికి కూడా అస్సలు వెళ్లకుండా ఉండడం ఉత్తమం అండి. లగ్న రాహు ఎటువంటి ఇంపాక్ట్ని, లేకపోతే రాశిలో రాహు ఎటువంటి ఇంపాక్ట్ని ఇస్తుంది? అంటే రాశిలో రాహుని అంటే బాగా హెడ్ స్ట్రాంగ్గా ఉండడం, మాట వినకపోవడం, కొంచెం బద్ధకంగా ఉండడం, ప్లస్ ఈ పాములు కల్లో కనిపించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. కొంచెం మెంటల్ స్ట్రెస్, స్ట్రెయిన్, ఆలోచన, చిక్కులు చికాకులు, విపరీతమైన ఆలోచన ఇవన్నీ కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి సప్తమాధిపతి నీచంలో ఉన్నాడు కాబట్టి మరి వీరికి వివాహం సంబంధించి ఎలా ఉంటుంది అనుకోవచ్చు? వివాహానికి ఏం ప్రాబ్లం లేదండి. సప్తమ స్థానాధిపతి రవి నీచలో ఉన్న కూడా ఈ నెలలే, అక్టోబర్ 15 టు నవంబర్ 15 తర్వాత మళ్ళీ వృశ్చిక రాశిలోకి వచ్చేస్తారు. కానీ ముఖ్యంగా మనం చూడాల్సింది గురుబలం. పంచమ స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం కాలం అంతా నెక్స్ట్ ఇయర్ మీద అక్కడే ఉంటాడు కాబట్టి గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే కనుక ఖచ్చితంగా వివాహం జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం ఎలా ఉంటుందని అనుకోవచ్చు? ఆరోగ్య విషయం మటు కొంచెం మిశ్రమం అండి. ఇందాక కూడా చెప్పుకున్నాం, మెయిన్గా ఏలినట్సని, రాశిలో రాహు, సప్తమంలో కేతు, సప్తమాధిపతి అయిన రవి మెయిన్ ఆరోగ్యకారకుడు కాబట్టి అతని నీచలో ఉండడం, అలాగే చతుర్థ భాగ్యాధిపతి యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శుక్రుడు నీచలో ఉండడం చేత డబ్బు ఖర్చు, హెల్త్ ప్రాబ్లం, మాట పడటం ఇవన్నీ కూడా జరిగేందుకు అవకాశం ఉన్నాయి. ఈ నెలలే తర్వాత అన్నీ సెట్ అవుతాయండి, క్రమేపీ తగ్గుతాయి. మరి మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశికి అని చెప్తూ ఉన్నారు కాబట్టి మరి వీరు పాటించాల్సినటువంటి ఖచ్చితంగా చేయాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయి? మీరు ఖచ్చితంగా ఇంక ఏలినాటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, సప్తమ స్థానాధిపతి అయిన రవి నీచలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి శివుడిని ప్రతిరోజు పూజించడం, ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, అలాగే ఆయనకి మన పేరు నక్షత్ర గోత్రనామాలతో అభిషేకం కానీ అర్చన కానీ చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరు. మరి మీ జన్మ జాతకానికి సంబంధించి విద్య, ఉద్యోగ, ఆరోగ్య, ఆర్థికం సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా, జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మరి కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. అలా మంచి జరగాలి. ఎందుకంటే గ్రహణం మా రాశిలోనే ఏర్పడిందని ఒక ఇంత భయభ్రాంతులకి గురవుతున్నారు. ఎందుకంటే దాని ఫలితం 6 నెలలు ఉంటుంది అని వింటూనే ఉన్నారు. కాబట్టి సూర్య ఆరాధన లేదా శివారాధన ప్రత్యేకంగా చెప్తున్నారు కాబట్టి ఖచ్చితమైన మంచి ఫలితాలు రావాలి కుంభరాశికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక నెక్స్ట్ వీడియోలో ఫైనల్గా మీనరాశి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.